సహోదరులారా, మనం కొద్దిసేపు దేవుని వాక్యములో నుండి కొంత సమయం మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండము ద బుక్ ఆఫ్ జెనిసిస్, ఫస్ట్ బుక్ ఆఫ్ ద బైబిల్. పిల్లలు ఇప్పుడు ఎవరు రాయటం లేదు, నోట్స్లు పెట్టి రెఫరెన్స్లు రాసుకోవాలి. ఆదికాండము 41వ అధ్యాయం, చాప్టర్ 41. ఆదికాండము 41వ అధ్యాయము. ఇక్కడ సరిగా లైటింగ్ లేదు, దయచేసి నా కొరకు ఎవరైనా ఒక వచనాన్ని చెప్తాను, దయచేసి చదవండి. 27వ వచనం చదవండి. 41వ అధ్యాయం 27వ వచనం. మీలో ఎవరైనా ఒకరు చదవండి. క్షమించండి, 41వ అధ్యాయము 37వ వచనం. నేను 27 అన్నాను. 37. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొలమా అని ఆయనను. చాలు సహోదరులారా, మనం చదువుకున్నటువంటి లేఖన భాగాలలో మరి యేసేపును గురించినటువంటి ఒక వచనాన్ని మనం చదువుకున్నాం. ఫరో ఏమంటూ ఉన్నాడు? ఇతని వంటి దేవుని ఆత్మగల మనుషుని చూడగలమా అన్నాడు. యేసేపు యొక్క జీవితాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అనేక సంగతులు, అనేక ఆత్మీయ సంగతులు అతని జీవితంలో నుండి మనం నేర్చుకోగలం. యేసేపు యొక్క జీవితాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనకు ఎవరు గుర్తుకొస్తారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనము యేసేపు జీవితంలో చూడగలం. యేసేపుకు లేదా యేసుక్రీస్తు ప్రభువుకు చాలా పోలికలు ఉన్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం ప్రియులారా. కొంతమంది బైబిల్ పండితులు ఏం చెప్తారంటే యేసేపుకు లేదా యేసు ప్రభుకి ఇద్దరి మధ్యలో దాదాపు 70 పోలికలు ఉన్నాయని చెప్తారు. మరికొంతమంది 100కి పైగా దాదాపు 110 పోలికలు ఉన్నాయని కూడా మరికొంతమంది చెప్తూ ఉంటారు. విలియం మ్యాక్డొనాల్డ్ అని ఒక గొప్ప దేవుని సేవకుడు ఉన్నాడు. ఆయన బైబిల్ మీద ఒక కామెంటరీ రాశాడు. విలియం మ్యాక్డొనాల్డ్ కామెంటరీ చాలా బాగుంటుంది. నా దగ్గర ఆయన రాసిన కామెంటరీ ఇంగ్లీష్లో ఉంది. జర్మనీ నుండి తెప్పించుకున్నా, నేను అది చదువుతూ ఉంటాను. ఆయన యేసేపును గురించి ఏం చెప్తాడంటే, నేను యేసేపు జీవితాన్ని చదువుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువు నాకు గుర్తుకు వస్తూ ఉంటాడని ఇంగ్లీష్లో చాలా చక్కగా చెప్పాడు. జోసెఫ్ మేక్స్ మీ థింక్ ఆఫ్ జీసస్ అన్నాడు. జోసెఫ్ మేక్స్ మీ థింక్ ఆఫ్ జీసస్. యేసు ప్రభువును గుర్తుకు తెస్తూ ఉంటుంది. యేసేపు యొక్క జీవితాన్ని చదువుతూ ఉన్నప్పుడు లేదా ధ్యానిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు గుర్తుకొస్తూ ఉంటాడని చెబుతూ ఉంటాడు ఆయన. అనేక పోలికలు ఉన్నాయి కదా యేసు ప్రభుకి, యేసు క్రీస్తు ప్రభుకి, యేసేపుకు, వారిద్దరి మధ్యలో చాలా చక్కని పోలికలు ఉన్నాయి. అవన్నీ లేఖనాల్లో మనం చూస్తాం. మీకు కూడా కొన్ని తెలుసు. ఏంది 1-2 పోలికలు చెప్పండి యేసేపుకు యేసు క్రీస్తుకున్న పోలికలు. యేసేపుకు తన తండ్రి విచిత్రమైనటువంటి ఒక నిలువుటంగిని కుట్టించాడు కదా. మరి యేసుక్రీస్తు ప్రభువుకు కూడా కుట్టిలేనటువంటి ఒక అంగిని మనము చూస్తాం. యేసేపును తన తండ్రి అయిన యాకోబు ఇతరుల కుమారుల కంటే ఎక్కువగా ప్రేమించాడు.
అలాగే తండ్రి అయిన దేవుడు కూడా యేసు క్రీస్తును ఎంతో ఎక్కువగా ప్రేమించాడు. యేసేపును గుంటలో పడద్రోశారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువును కూడా మరి సమాధిలో పెట్టారు. ఇలాంటి పోలికలు దాదాపు 100కు పైగా ఉన్నాయని బైబిల్ పండితులు మనకు తెలియజేస్తారు. ఇప్పుడు ఈ వచనంలో మనం చదువుకున్నాం కదా, 37వ వచనంలో ఫరో ఏమంటున్నాడంటే, యేసేపు వంటి దేవుని ఆత్మ కలిగిన వాడు ఎవరినైనా మనం కనుగొనగలమా లేదా చూడగలమా? ఫరోకు ఒక కల వచ్చింది. మీకు తెలిసిన సంగతులు అవన్నీ, ఇక నేను ఆ విషయాలన్నీ నేను చెప్పదలుచుకోవటం లే. ఆ కళ భావమును ఎవరు చెప్పలేకపోయారు. ఐగుప్తు దేశంలో మంత్రులు, సామంత్రులు చాలామంది ఎవరు చెప్పలేకపోయారు. యేసేపును తీసుకొని వచ్చినప్పుడు రాజుకు వచ్చినటువంటి కలభావాన్ని యేసేపు తెలియజేస్తాడు అక్కడ. అది వినగా ఇతని వంటి దేవుని ఆత్మగల మనిషిని మనం చూడగలమా? ఐగుప్తు దేశంలో ఆ ఫరో రాజు యేసేపులో ఏం చూశాడంటే, ఆ యేసేపులో దేవుని ఆత్మ ఉన్నట్లుగా గమనించాడు. దేవుని ఆత్మ, కుమారుని ఆత్మ, పరిశుద్ధాత్మ ఇవన్నీ ఒకటే బైబిల్ గ్రంథంలో మనకు చూడగలం. ఇవన్నీ యేసేపు జీవితంలో ఫరో గుర్తించినటువంటిది, యేసేపులో దేవుని ఆత్మ ఉన్నది, యేసేపులో కుమారుని ఆత్మ ఉన్నది, యేసేపులో పరిశుద్ధాత్మ ఉన్నది. యేసేపు ఆత్మ కలిగిన వాడని ఆ ఫరో గుర్తించాడు. పానదాయకుల అధిపతి గుర్తించాడు, భక్ష్యకారుల అధిపతి గుర్తించాడు, ఆ ఐగుప్తు దేశంలో ఉన్న మరికొంతమంది గుర్తించాడు. యేసేపులో దేవుని ఆత్మ ఉన్నది, దేవుని ఆత్మ కలిగిన వాడు యేసేపు. అపోస్తుల కార్యం 11వ అధ్యాయంలో అక్కడ ఒక మాట మనం చూస్తాం. అంతియోకియలో ఉన్న శిష్యులు మొట్టమొదట ఏమనబడ్డారంట? వాళ్ళు క్రైస్తవులు అనబడిరి. క్రైస్తవులని ఎవరు పెట్టారు పేరు? వారికి పౌలు పెట్టలేదు. ఇప్పుడు నుంచి మీకు క్రైస్తవులని పేరు పెడుతున్నానని పౌలు పెట్టలేదు ఆ పేరు. లేదా ఇక్కడి నుంచి మిమ్మల్ని క్రైస్తవులుగా పిలుస్తున్నానని పేతురు పెట్టలేదు, లేదా యోహాను పెట్టలేదు, లేదా లోక ఆ పేరు పెట్టలేదు. క్రైస్తవులని ఎవరు పిలిచారు? వాళ్ళని అన్యులు పిలిచారు. అపోస్తులు పిలవలేదు, మరి ఎవరు పిలవలేదు, కానీ వాళ్ళను క్రైస్తవులు అని అన్యులు పిలిచారు. ఎలా పిలిచారు? వీళ్ళు క్రైస్తవులని అన్యులు పెట్టారు ఆ పేరు. ఆ రీతిగా వారు పిలవబడడానికి, లేదా అన్యులు ఆ రీతిగా వారిని క్రైస్తవులు అని పిలవడానికి వారిలో క్రీస్తును చూశారు ప్రియులారా. వాళ్ళు ఆ అన్యులైన వారు ఆ శిష్యులలో క్రీస్తును చూశారు, క్రీస్తు ఆత్మను చూశారు, దేవుని ఆత్మను చూశారు, పరిశుద్ధ ఆత్మను చూశారు. వీళ్ళు క్రైస్తవులలాగా ఉన్నారు, వీళ్ళు క్రైస్తవులు అని అన్యులు పేరు పెట్టారు, అన్యులు పిలిచారు, అన్యులు చూశారు. ఆ రీతిగా వాళ్ళను క్రైస్తవులుగా చూడడానికి కారణం వారిలో క్రీస్తును వారు చూశారు. ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. నిజంగా మనలను క్రైస్తవులుగా చూస్తున్నారా ఎవరైనా? అన్యులు మనలను దేవుని ఆత్మ కలిగిన వాడు ఈ సహోదరుడు, లేదా ఈమె దేవుని ఆత్మ కలిగిందని ఎవరైనా మనల గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నారా? అసలు మనలో దేవుని ఆత్మ అనేది ఉందంటారా? ఒకసారి ఆలోచన చేయండి. మనలో పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్నామంటారా? ఒకసారి ఆలోచన చేయండి. దేవుని ఆత్మ కలిగిన వారు, పరిశుద్ధాత్మ కలిగిన వారు మరి ఎలాగుంటారు? వారి లక్షణాలు ఏమిటి? అసలు పరిశుద్ధాత్ముడు ఎప్పుడు మనలోకి వస్తాడు? చాలామంది రకరకాల బోధలు చేస్తారు. పరిశుద్ధాత్మ మనలోకి రావాలంటే కనిపెట్టాలని ఉంది కదా. కొంతమంది అంటారు కనిపెట్టాలి, ఒక 10 దినాలు ఉపవాసం చేయాలంటారు. అట్లా వాక్యంలో ఎక్కడ లేదు ప్రియులారా.
పరిశుద్ధాత్ముడు మనలోకి రావాలంటే మనం మారు మనసు పాపక్షమాపణ పొంది ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొంది యేసుక్రీస్తు ప్రభు నామంలో లేదా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మనం బాప్తీసంగా పొందితే పరిశుద్ధాత్ముడు ఆటోమేటిక్గా మనలోకి వస్తాడు. ఎదురు చూడాల్సిన పని లేదు పరిశుద్ధాత్ముడు మన జీవితాల్లోకి రావడానికి. ఇక్కడ యోసేపును చూచి ఆ ఫరో రాజు దేవుని ఆత్మ కలిగిన వాడు, ఇతను వంటి వాడు మన ఐగుప్తు దేశంలో ఎవరైనా ఉన్నారా అని ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. అసలు దేవుని ఆత్మ కలిగిన వారు ఎలా ఉంటారు? వారి లక్షణాలు ఏమిటి? ఈ ఆది కాండంలో నుండే కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని ఆత్మ కలిగిన వాడు లేదా పరిశుద్ధాత్మ కలిగిన వారు ఎలా ఉంటారు? వారి లక్షణాలు ఏమిటి? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఆది కాండము 39వ అధ్యాయములో దయచేసి ఒక మాట చదవండి. ఆది కాండము 39వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి. ఆది కాండం 39 8వ వచనం. అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించిన కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడును ఎవడనూ లేడు. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపై ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపమును కట్టుకొందును. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. దేవుని ఆత్మ కలిగిన వాడు లేదా పరిశుద్ధాత్మను కలిగిన వాడు లేదా ఆత్మచేత ముద్రించబడిన వారిలో ఉండే లక్షణాలు మొట్టమొదటగా ఆలోచన చేస్తాడు. దేవుని ఆత్మ కలిగిన వాడు ఆలోచన చేస్తాడు, ఆలోచన కలిగి ఉంటాడు, వివేచన కలిగి ఉంటాడు. ఇప్పుడు మనం చదువుకున్న ఈ ఆదికాండం 39వ అధ్యాయంలో 8, 9 వచనాలు మనం చదువుకున్నాం కదా. యోసేపు భార్య పోతీఫరు భార్య యోసేపును పాపము చేయడానికి ప్రేరేపించింది. అప్పుడు యోసేపు ఏమంటున్నాడు? ఈ ఇంటిలో నా యజమానుడు సమస్తమును నాకు అప్పగించాడు, అన్ని నాకు అప్పగించాడు. నిన్ను తప్ప నిన్ను నా యజమానుడు నాకు అప్పగించలేదు. మిగతా ఈ ఇంటిలో ఏమైతే ఉన్నదో అదంతా నాకు అప్పగించాడు. బాగా ఆలోచన చేయాలి. దేవుని ఆత్మ కలిగిన వాడు ఏం చేస్తాడంటే ఆలోచన చేస్తాడు. ఈ పోతీఫరు భార్య పాపము చేయమని యోసేపును ప్రేరేపించినప్పుడు ఆత్మ కలిగిన వాడు కదా, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు కదా, పరిశుద్ధాత్మను కలిగిన వాడు కదా, దేవుని ఆత్మ కలిగిన వాడు కదా. ఏమంటున్నాడు? అరే నేను దేవుని ఆత్మ కలిగిన వాడను, దేవుడు నాలో నివసిస్తూ ఉన్నాడు, నేను ఎలాగా ఈ పని చేయాలి ఆలోచన చేస్తాడు దేవుని ఆత్మ కలిగిన వాడు. ఏది చేయకూడదో ఆలోచన చేస్తాడు, ఏది చేయాలో ఆలోచన చేస్తాడు, ఏది అనాలో ఆలోచన చేస్తాడు, ఏది అనకూడదో ఆలోచన చేస్తాడు, ఏమి తినాలో ఆలోచన చేస్తాడు, ఏమి తినకూడదో ఆలోచన చేస్తాడు, ఏమి తాగాలో ఆలోచన చేస్తాడు, ఏమి తాగకూడదో ఆలోచన చేస్తాడు, ఏది చూడాలో ఆలోచన చేస్తాడు, ఏది చూడకూడదో ఆలోచన చేస్తాడు. పరిశుద్ధాత్మ కలిగిన వాడు. యోసేపులో దేవుని ఆత్మ ఉన్నది కనుక ఏది చేయాలో తెలుసు, ఏది చేయకూడదో తెలుసు, ఏది తినాలో తెలుసు, ఏది తినకూడదో తెలుసు. ఆలోచన కలిగిన వాడు. నా యజమానుడు ఈ ఇంటిలో సమస్తమును నాకు అప్పగించాడు, సమస్తమును నాకు అప్పగించాడు.
ఒక నిన్ను తప్ప, నిన్ను నాకు యజమానుడు అప్పగించలేదు. దేవుని ఆత్మ కలిగిన వాడు ఎలా ఆలోచన చేస్తాడంటే, తనకు ఏదైతే అప్పగిస్తారో లేదా తనకు ఏదైతే అప్పగించబడుతుందో ఆ లిమిట్స్లోనే ఉంటాడు, ఆ పరిధిలోనే ఉంటాడు. దానికి దాటి బయటికి రాడు. ప్రియులారా, యేసేపు దేవుని ఆత్మ కలిగిన వాడు కాబట్టి ఏదైతే తనకు అప్పగించబడిందో ఆ పరిధిలో ఉండి పని చేస్తూ ఉన్నాడు. చాలామంది మనం కొన్ని విషయాలు గుర్తించలేము. అసలు నా పని ఏంది ఆలోచన చేయం, నా వరం ఏందో ఆలోచన చేయం, నా తలాంతి ఏందో ఆలోచన చేయం, నాకు దేవుడు ఏం అప్పగించాడో మనం ఆలోచన చేయం, నా పరిధి ఏందో ఆలోచన చేయం. దేవుడు నీకు నాకు ఏదైతే అప్పగించాడో, నిన్ను నన్ను ఏ స్థితిలో అయితే దేవుడు పెట్టాడో ఆ స్థితిలో ఉండాలి. ప్రియులారా, మనం ఆ స్థితిలోనే ఉండాలి. నీకు పరిచర్య అప్పగించాడా, ఆ పరిచర్యలోనే ఉండు, అక్కడి నుంచి బయటకు రాకూడదు. కాకపోతే దేవుడు సమయం ఇస్తాడు, తగిన సమయం. నిన్ను ఎప్పుడు ఆయన హెచ్చించాలో, ఎప్పుడు నిన్ను బయటకు తీసుకురావాలో, ఎప్పుడు నిన్ను నీ హద్దుల నుంచి బయటకు తీసుకురావాలో ప్రభువుకు తెలుసు. నాకు నా యజమానుడు పోతీఫరు ఏది అప్పగించాడో అక్కడే ఉంటా నేను, నిన్ను మాత్రం నాకు అప్పగించలేదు అంటున్నాడు. అప్పగించని వాటి జోలికి నేను రాను, అప్పగించని వాటి పని నాది కాదు. అప్పగించని వాటి విషయాన్ని యేసేపు ఎలా అంటున్నాడంటే, ఎంతటి దుష్కార్యమైన కార్యం, ఎంతటి ఘోరమైన దుష్కార్యం, ఎంతటి ఘోరమైన పాపం నేను ఎట్లా చేస్తాను అని అంటున్నాడు యేసేపు. నిజంగా పరిశుద్ధాత్ముడు మనం కలిగి ఉంటే ఆలోచన చేస్తామండి, ఆలోచన చేస్తాం. ఈ పని చెయ్యకూడదు కదా అని ఆలోచన వస్తుంది ప్రభు లేదా పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే. ఇది చూడకూడదు కదా అని ఆలోచన వస్తుంది. ఒకవేళ మొబైల్ ఫోన్ తీసుకున్నాం, ఈరోజు మనందరి చేతుల్లో మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, మనం చూస్తూ ఉంటాం మొబైల్ ఫోన్స్. ఒకవేళ దానిలో ఏదైనా చూడరానిది కనపడింది అనుకోండి, వెంటనే నిజంగా నీవు నేను పరిశుద్ధాత్మను కలిగి ఉంటే, దేవుని ఆత్మను కలిగి ఉంటే దాన్ని స్కిప్ చేయాలి. ప్రియులారా, దాన్ని స్కిప్ చేసేయాలి, దాన్ని తొలగించేసేయాలి. చేస్తున్నామా నిజంగా మనం ఆ రీతిగా? నిజంగా ఆ రీతిగా మనం చేస్తున్నామా? దేవుని ఆత్మ కలిగిన వాడు ఏదో చూడాలో తెలుసు అతనికి. పరిశుద్ధాత్మ కలిగిన వాడికి ఏది చూడకూడదో తెలుసు. ఇక్కడ యేసేపు ఇంతటి దుష్కార్యము, ఎంతటి ఘోరమైన పాపము నేను ఎలా చెయ్యాలి? నిన్ను నాకు అప్పగించలేదు, నీవు పరాయివాని భార్యవు, నీవు పరాయివాని సొత్తువు, నీవు పరాయివానికి సంబంధించిన దానవు, నువ్వు నా దానవు కాదు, నువ్వు నా సొత్తు కాదు, నువ్వు నా భార్యవు కాదు. కాబట్టి నీ మీద నాకు ఏ అధికారం లేదు, నీ మీద నాకు ఏ హక్కు లేదు, నువ్వు నా సొత్తు కాదు, నువ్వు పరాయి దానివి, పరాయివాని భార్యవి. పరిశుద్ధాత్మ కలిగిన వానికి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ కలిగిన వానికి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఎలాంటి ఆలోచనలు? ఇది నా సొత్తు కాదు, ఇది నాకు సంబంధం లేదు దీనితో, ఇది పరాయివానిది, ఇది పరాయివాని సొత్తు. ఆలోచన చేస్తున్నాం మనం ఆ రీతిగా. నిజంగా దేవుని ఆత్మను మనం కలిగి ఉంటే ప్రియులారా, పరాయివాని దేనిని మనం ఆశించకూడదు, పరాయివాని దేనిని మనం ఆశించకూడదు. బైబిల్లో కూడా ఉంది ఆ మాట, బైబిల్లో కూడా ఉంది. ఆయన ఇచ్చిన ఆజ్ఞలో ఒకటి కదా, పరాయివాని నువ్వు దేన్ని ఆశించకూడదు, దేన్ని ఆశించకూడదు అన్నాడు. కానీ ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం, మనం విశ్వాసులమని చెప్పుకుంటున్నాం, నాలో పరిశుద్ధాత్మని చెప్పుకుంటున్నారు, ఉందని చెప్పుకుంటున్నారు, నేను దేవుని ఆత్మ కలిగిన వాడిని చెప్పుకుంటున్నారు. యేసేపులో దేవుని ఆత్మ ఉంది కాబట్టి అలాంటి ఘోరమైన పాపము చేయలేదండి. చాలామంది దేవుని ఆత్మ ఉంది అంటున్నారు, కానీ దేవుని ఆత్మ కలిగిన వాడు ఎలా తాగుతాడండి చెప్పండి? దేవుని ఆత్మ కలిగిన వాడు ఎలా పాపము చేయగలడు? దేవుని ఆత్మ నిన్ను తాగడానికి అనుమతిస్తుందా? దేవుని ఆత్మ నిన్ను పాపము చేయడానికి అనుమతిస్తుందా? దేవుని ఆత్మ నువ్వు చెడిపోవడానికి అనుమతిస్తుందా? అంత మాత్రం అనుమతించదు. కాబట్టి దేవుని ఆత్మ
కలిగిన వాడు ఆలోచన కలిగి ఉంటాడు. ఆలోచన కలిగి ఉంటాడు. రెండవ మాట చూపిస్తాను చూడండి. దేవుని ఆత్మ కలిగిన వాడు ఏం చేస్తాడో రెండవ లక్షణం నేను చూపిస్తాను. అది ఆదికాండము 40వ అధ్యాయం చూడండి. 40వ అధ్యాయము 14వ వచనం చదవండి దయచేసి. ఆదికాండము చాప్టర్ 14 వెర్స్ 14వ వచనం చదవండి. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నాయందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము, ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము అన్నాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు యోసేపు? ఎక్కడున్నాడు చెప్పండి. ఈ 14వ వచనంలో యోసేపు ఎక్కడున్నాడు చెప్పాలి, మీరు చెప్పాలి. ఎక్కడున్నాడు యోసేపు 14వ వచనంలో చెప్పండి. వెరీ గుడ్, చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్నాడు 14వ వచనంలో యోసేపు అంటున్నాడు. ఆ చెరసాల్లో అతనితో పాటు ఎవరున్నారు? పానదాయకుల అధిపతి ఉన్నారు, భక్ష్యకారుల అధిపతి ఉన్నాడు. భక్ష్యకారుల అధిపతి, పానదాయకుల అధిపతికి ఒక కళ వచ్చింది కదా, మీకు తెలిసిన విషయాలే, ఇంక నేను వాటి జోలికి వెళ్ళాల్సిన పనిలే. ఆ కలభావాన్ని కూడా చెబుతాడు ఇక్కడ యోసేపు వారికి. అప్పుడు యోసేపు ఏమంటున్నాడు? నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకుని నా యందు కనికరపడి ఫరోతో నన్ను గురించి మాట్లాడి ఈ ఇంటిలో నుండి, అంటే ఇల్లు అంటే చెరసాల అర్థం, అక్కడ ఇల్లు కాదు, ఇల్లు అంటే చెరసాల. కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు యోసేపు. ఈ చెరసాల నుండి నన్ను బయటికి తీసుకొని వచ్చే ప్రయత్నం చేయి, రాజుతో మాట్లాడి అని అంటూ ఉన్నాడు యోసేపు. వారికి వచ్చిన కలల విధంగానే యోసేపు చెప్పాడు. యోసేపు చెప్పినట్లే వాళ్ళకి జరిగింది. మరి జ్ఞాపకం చేసుకున్నారా యోసేపును? చూడండి, యోసేపును జ్ఞాపకం చేసుకున్నారా? అక్కడేముంది? భక్ష్యకారుల అధిపతి వేలాడదీయించును, అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక 23వ వచనంలో ఉంటుందన్నమాట. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతని మరిచిపోయెను. బాగా వినాలి ఈ మాటలో. యోసేపు దేవుని ఆత్మ కలిగిన వాడని మనం చూస్తున్నాం కదా. పానదాయకుల అధిపతితో ఏమన్నాడంటే, మీరు ఈ చెరసాల నుంచి బయటికి వెళ్తారు, ఫరో మరలా నీ ఉద్యోగాన్ని నీకు ఇస్తాడు. నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత నువ్వు ఫరోతో నన్ను గురించి మాట్లాడు. యోసేపు హెబ్రీయుడు ఒకడు చెరసాల్లో ఉన్నాడు, నాకు కల వచ్చింది, నేను అతనితో పంచుకున్నప్పుడు నా కలభావాన్ని చెప్పాడు, ఇది ఖచ్చితంగా నెరవేరింది. కాబట్టి అతను దేవుని ఆత్మ కలిగిన వాడు, అతన్ని చెరసాల్లో నుంచి బయటికి తీసుకొని రమ్మని చెప్పు అని యోసేపు ఆ పానదాయకుల అధిపతిని నన్ను జ్ఞాపకం చేసుకోమంటే, ఆ పానదాయకుల అధిపతి జ్ఞాపకం చేసుకోకుండా మర్చిపోయాడు. ఎన్నేళ్ళకి జ్ఞాపకం చేసుకోకుండా తెలుసా? 41వ అధ్యాయం మొదట్లోనే ఉంది, చదవండి. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఈ పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 2 సంవత్సరాలు పట్టింది. బాగా వినాలి. యోసేపు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు, పానదాయకుల అధిపతి 2 ఏళ్ళ దాకా జ్ఞాపకం చేసుకోవాలి. యోసేపు దేవుని ఆత్మ కలిగిన వాడు కాబట్టి అతనిలో ఉండే 2వ లక్షణం ఏంటంటే ఆగి ఉండే లక్షణం ఉంది. మొదటిదేమో ఆలోచించే లక్షణం, ఏది చెయ్యాలో ఏది చేయకూడదు. రెండోది ఆగి ఉండే లక్షణం, ఎదురు చూసే లక్షణం, వేచి ఉండే లక్షణం, వెయిటింగ్ అంటాం కదా మనం. యోసేపు చెప్పాడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. ఎప్పుడైనా అడిగాడా? పానదాయకుల అధిపతి నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాను కదా, ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటావు, ఎప్పుడు చేస్తావు, ఎప్పుడు మాట్లాడతావు, ఎప్పుడు నన్ను బయటికి తీసుకొని వస్తావు, ఎప్పుడు నా గురించి నా క్షేమాన్ని ఆలోచన చేస్తావు, ఎప్పుడు ఆలోచన చేయి. ఏమైనా బ్రతిమలాడా యోసేపు? ఏమైనా పదే అడిగాడా? ఏమైనా తొందరపడ్డా? ఏమైనా ఆవేశపడ్డా? ఏమైనా నిలబడలేకపోయాడా? దేవుని ఆత్మ కలిగిన వాడు తొందరపడడు ఎప్పుడు కూడా. పరిశుద్ధాత్మ కలిగిన వాడు ఊరికే మాటికి అడగడు. పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ కలిగిన వాడు వేచి ఉండే గుణం ఉంటుంది.
ఎదురు చూసే గుణం ఉంటుంది, ఆగి ఉండే గుణం ఉంటుంది ప్రియులారా. కొన్నిసార్లు మనం ఈ విషయంలో తప్పిపోతూ ఉంటాం. మనకు ఆగి ఉండే లక్షణం ఉండదు. అన్ని ఓవర్ నైట్లో కావాలి మనకు. వన్ ఓవర్ నైట్లో మన పనులన్నీ కావాలి. వన్ ఓవర్ నైట్లో మన ఆశలన్నీ నెరవేరాలి. వన్ ఓవర్ నైట్లోనే ఉద్యోగం రావాలి. వన్ ఓవర్ నైట్లోనే పెళ్లి సంబంధం కుదరాలి. ఎదురు చూసే అనుభవం లేదు. దేవుని ఆత్మ లేని వారు ఎదురు చూడలేరు ప్రియులారా. పరిశుద్ధాత్మ లేని వారు వాళ్ళు వేచి ఉండలేరు. వారికి పనులని తొందరగా కావాలి, తొందరగా కావాలి. కానీ యేసేపు ఆగి ఉన్నాడు, వెయిట్ చేశాడు. దేవుని చిత్తము కోసం పరిశుద్ధాత్మ కలిగిన మనం, దేవుని ఆత్మను కలిగిన మనం వేచి ఉండే అనుభవంలోకి రావాలి. అందుకని పేతురు పత్రికలో మనం చూస్తాం కదా, ఆయన తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనసుకులై ఉండుడి అని మనం చూస్తాం. ఏందండి, 20 సంవత్సరాలైంది, ఇప్పటికి నాకు జాబు లేదు. 20 సంవత్సరాలైంది, ఇల్లు కట్టుకోలేకపోతున్నాను. బెంగళూరుకి వచ్చి 20 సంవత్సరాలైంది, ఏది కొనుక్కోలేకపోతున్నాను. వేచి ఉండు, ఆగి ఉండు, ఎదురు చూడు. ప్రభు చిత్తము ఎప్పుడు నెరవేరుతుందో ఆలోచన చెయ్యి. దేవుని ఆత్మ కలిగిన యేసేపు 2 ఏళ్ళ దాకా ఎదురు చూశాడు. 2 ఏళ్ళ దాకా ఎదురు చూశాడు. కాబట్టి పరిశుద్ధాత్మ కలిగిన వారు ఆలోచన చేస్తారు, పరిశుద్ధాత్మ కలిగిన వారు ఆగి ఉంటారు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ కలిగిన వారు ఏం చేస్తారు? పరిశుద్ధాత్మ కలిగిన వారు ఏం చేస్తారంటే అదే ఆది కాండంలో ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, ఆది కాండం 41వ అధ్యాయంలోనే 41వ అధ్యాయంలో దయచేసి 15వ వచనం నుండి చదువుతారా? 15వ వచనం నుండి 41:15. నేను ఒక కల కంటిని, దాని భావమును తెలుపగలిగిన వారు ఎవరునూ లేరు. నీవు కలను విన్న ఎడల చెప్పినందుకు యేసేపు అది నా వలన కాదు, దేవుడే. చాలు ఆ మాట చాలు. ఫరో అంటున్నాడు యేసేపుతో, నేను ఒక కలగన్నాను, అది నువ్వు దాని భావము చెప్పగలవని నేను విన్నాను అని అన్నప్పుడు యేసేపు ఏమన్నాడు చెప్పండి? నో 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 అది నా వలన కాదు అన్నాడు. అది నా వలన కాదు అన్నాడు. ఇందులో మనకు యేసేపులో ఉండే 3వ లక్షణం ఏం కనపడుతుందంటే అణుకువ కనపడుతుంది. యేసేపు నువ్వు జ్ఞానవంతుడవు, యేసేపు నువ్వు కలల మర్మాలు చెప్పేవాడవు, యేసేపు నువ్వు దేవుని ఆత్మ కలిగిన వాడవు, నువ్వు పరిశుద్ధాత్మ కలిగిన వాడవు, నాకు వచ్చిన కలభావాన్ని నువ్వు చెబుతావని ఫరో అన్నప్పుడు, రాజా అది ఎంత రాజా, నాకు అది ఎంత రాజా, అది చిన్న విషయం రాజా, దెబ్బతో చెప్పేస్తాను రాజా, దాన్ని ఆ కళ నా ముందు ఎంత రాజా, అసలు నాకు అది సరిపోతుంది రాజా. ఈనాడు మనము క్రైస్తవ లోకములో డిబేట్లు చూస్తూ ఉన్నాం కదా, క్రైస్తవ లోకములో డిబేట్లు చూస్తూ ఉన్నాం. తేల్చుకుందాంరా, చూసుకుందాంరా, నీ బలం ఏమిటో, నీ శక్తి ఏమిటో, నీ జ్ఞానం ఏమిటో, ఎవరు దేవుడు తేల్చుకుందాం. నేను నిరూపిస్తా, నేను చెప్పగలను, నాకు మించిన వాడు లేడు, నాకు మించిన వాడు లేడు, ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఒక్కడ కూడా లేడు, నేనే జయశాలిని అంటాడు ఒక ఆయన కదా, నాకు మించిన వాడు లేడంటాడు. అది ఎంతదైనా సరే నేను చెబుతానంటాడు. ఏమండి, అసలు దేవుని ఆత్మ కలిగిన వారేనా వీళ్ళు? ఒకసారి ఆలోచన చేద్దాం మనం. యేసేపు చెప్పగలడు ఆ భావం. పానదాయకుల అధిపతి భావాన్ని కళను చెప్పాడు, భక్షికాలకు వచ్చిన కళను చెప్పాడు, రాజుకు వచ్చిన కళ చెప్పడం పెద్ద కష్టమేం కాదు. కానీ ఇది నా వలన కాదు అంటున్నాడు. అది దేవునికి అప్పగించాడు, దాన్ని దేవుడు చెప్పగలడు. అది ఆ మర్మాలను బయటపరిచేది దేవుని చేతిలోనే ఉంది. నా వలన కాదు,
తను తాను హైడ్ చేసుకుంటున్నాడు అక్కడ. ఏసేపు తను తాను మరుగు చేసుకుంటున్నాడు. ప్రియులారా, నిజంగా పరిశుద్ధాత్మ కలిగిన వాడు చాలా అనుకువగా ఉంటాడు. తెలిసినా కూడా కొన్నిసార్లు మన సభలు జరుగుతాయి కదా, మీటింగులలో. మన మీటింగులో కూడా కొన్ని క్వశ్చన్ అవర్ ఉంటుంది, కొంత సమయం. ప్రశ్న అడిగినప్పుడు మన సహోదరులు ఏమంటారో తెలుసా? అడగండి, మాకు తెలిస్తే మేము చెప్తామంటారు. తెలిస్తే అంటారు వాళ్ళు, చెప్పగలము అంటారు, ప్రయత్నం చేస్తామంటారు. పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ కలిగిన వారు చెప్పే మాటలు అవి. చూసుకుందాంరా, తేల్చుకుందాంరా. ఎవరన్నారు ఆ మాటలు? ఎవరన్నారు? ఇజ్రాయేల్ మీదకు ఒకడు వచ్చాడు కదా, సవాలు చేస్తున్నాడు. ఎవరైనా? గొలియాతు. సవాలు చేసేవాడు దురాత్మ కలిగిన వాడు. బైబిల్ జాగ్రత్తగా చదవాలి మనం, బైబిల్ని జాగ్రత్తగా ధ్యానం చేయాలి మనం. సవాలు చేసేవాడు దేవుని ఆత్మ కలిగిన వాడు కాదు, అంతే. చూసుకుందాం రమ్మంటాడు గొలియాతు. మీలో ఎవడు మొనగాడు రమ్మంటున్నాడు, మీలో ఎవరో నాతో తలపడేవాడు రమ్మంటున్నాడు. అది దేవుని ఆత్మ కలిగిన వాడు ఆ మాటలు అనడని. ఒకవేళ శక్తి ఉన్నా దేవుని ఆత్మ కలిగిన వాడికి అనుకూ కలిగి ఉంటాడు. ఈ డిబేట్లు చూసి మోసబాబాకండి. చాలామంది ఈ డిబేట్లు చేసే వాళ్ళకి డబ్బులు పంపిస్తున్నారు, స్థానిక సంఘాలకి ఇవ్వకుండా. ఈ డిబేట్లు పంపించే వరకు నాకు మొన్న మా స్నేహితుడు ఒకడు ఫోన్ చేశాడు, హైదరాబాద్ నుంచి. ఫోన్ చేసి నాకు కొంత కానుక పంపించాడు నా స్నేహితుడే. మీకు ఇంత పంపిస్తున్నాను, మిగతాది ఆయన వాళ్ళు ఎవరో రాజేష్, ఒక ఆయన తెలుసా? రాజేష్ అని, మహాసేన రాజేష్. ఇప్పుడు గుర్తొచ్చింది. మహాసేన రాజేష్కి కొంత పంపుతున్నాను అంటున్నాడు. అతను ఒక సంఘంలో సభ్యుడు, విశ్వాసి, మంచి వ్యక్తే, ఆత్మీయుడే. కానీ కొంత ట్రాక్ తప్పుతూ ఉన్నాడు. నువ్వు రాజేష్కి, మహాసేన రాజేష్కి పంపించబడితే నాకు పంపొద్దని చెప్పా. చాలామంది ఈ డిబేట్లకు మోసపోతూ ఉన్నారు. ప్రియులారా, ఛాలెంజ్లు చేయకూడదు మనం. ఫరో అన్నాడు, ఈ కలబావును చెప్పగలవు అన్నప్పుడు అది నా వలన కాదు అని ఎంతో తగ్గించుకుంటున్నాడు. దేవుని ఆత్మ కలిగిన వాడు ఆలోచన చేస్తాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు ఆగి ఉంటాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు అణకువ కలిగి ఉంటాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. నిజంగా దేవుని ఆత్మ కలిగి ఉంటే వారిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఒకసారి మనం చూసుకుందాం. చూడండి, ఇదే ఆది కాండంలో నుండి 42వ అధ్యాయము, ఆది కాండము 42వ అధ్యాయం 25వ వచనం చదవండి. 42 నా కోసం ఒక మాట చదవండి, నేను ముగిస్తాను. ఆది కాండము. మరియు యోసేపు వారి గోనెలను ధాన్యముతో నింపుటకును, ఎవరి రోకలు వాని గోనెలో తిరిగి ఉంచుటకును, ప్రయాణము కొరకు భోజన పదార్థములను వారికి చాలే. ఇదంతా మీకు తెలిసిందే కదా. కరువు ఉంది ఐగుప్తు దేశం, కనాను దేశంలో. యోసేపు కుమారులు వచ్చారు ఐగుప్తు దేశానికి. యాకోబు కుమారులు వచ్చారు. యోసేపు దగ్గరకు వచ్చారు ఆహార పదార్థాల కోసం. అప్పటికి ఇంకా తెలియపరుచుకోలేదు యోసేపు. ఇక తర్వాత ఆయన ఎవరో తెలియపరుచుకుంటాడు. వారికి గోనెల్లో రోకలిస్తున్నాడు, ధాన్యాన్ని నింపుతున్నాడు. వారి ప్రయాణం కొరకు ఏం సిద్ధపరిచాడంట? ఉంది కదా అక్కడ. ఏ పదార్థాలు అన్నాడయి? యోసేపు తన బ్రదర్స్కు ప్రయాణం కొరకు ఏం సిద్ధపరిచాడు? భోజనాన్ని సిద్ధపరిచారు. వీళ్ళు మార్గం మధ్యలో ఆకలేస్తే భోజనం కావాలి కదా, వారికి భోజన పదార్థాలను సిద్ధపరుస్తున్నాడు. బాగా వినాలి. దేవుని ఆత్మ కలిగిన వాడిలో ఉండే లక్షణం 3 చూసాము. ఇప్పుడు 4వది కూడా చూద్దాం. యోసేపు దగ్గరకు వచ్చిన తన అన్నదమ్ములకు అన్ని సమకూర్చి వారి ప్రయాణం కొరకు భోజనాన్ని కూడా సిద్ధపరిచారు. ఆకలేస్తే భోజనం తింటారండి. యోసేపు భోజనాన్ని సిద్ధపరిచారు. మరి యోసేపు అన్నలు ఏం చేశారు చూడండి ఒకసారి. ఆది కాండం 37వ అధ్యాయంలో, ఆది కాండము 37వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం. ఆది కాండం 37వ అధ్యాయము 30వ వచనం చదవండి.
కాదయ్యా, ఆది కాండము 37వ అధ్యాయము. ఏంది నాకు ఇది కనపడలేదే, 29వ వచనం, అది 29వ వచనం, సారీ 24వ వచనం కాని చదువు. 24వ వచనం కానించి, అతను పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి, ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు, వారు భోజనము చేయుటకు కూర్చుండిరి. బాగా వినాలి. ఏసేపును ఏం చేశారంటే అన్నల తమ్ముళ్ళు గుంటలో వేసేశారు. ఆ గుంటలో నీళ్ళు లేవు, ఆ గుంట వట్టిదే, చచ్చేసేస్తాడు, బతికితే బతుకుతాడు. ఆ గుంటలో తోసేశారు. ఇప్పుడు ఏసేపు ఆ గుంటలో ఉన్నాడు. ఆ గుంట పక్కన వీళ్ళు ఏం చేయడానికి కూర్చున్నారు? భోజనానికి కూర్చున్నారు. బాగేనండి. వీళ్ళు భోజనం కూర్చొని బాగా భోజనం చేస్తున్నారు. మరి ఏసేపు పరిస్థితి? ఏసేపును గుంటలో తోసేసి ఏసేపును పట్టించుకోకుండా వీళ్ళు బాగా కూర్చొని అక్కడ భోజనం చేస్తూ ఉన్నారు. అంటే ఏసేపుకు భోజనం పెట్టలేదు, ఏసేపుకు నీళ్ళు ఇవ్వలేదు, ఏసేపు ఆఖరిని పట్టించుకోలేదు. వాళ్ళు ఏసేపు ఏమైనా పర్వాలేదు అనుకుంటున్నారు, వీళ్ళు మాత్రం చక్కగా భోజనం చేస్తున్నారు. కానీ ఆది కాండం 41వ అధ్యాయంలో 42లో మనం ఏం చదువుకున్నాం ఇందాక? వారి ప్రయాణం కోసం రూకలు ఇచ్చాడు, వారికి ధాన్యాన్ని ఇచ్చాడు, వారి ప్రయాణం కోసం ఏం పెట్టాడు ఏసేపు? భోజన పదార్థాలను సిద్ధపరిచారు. జాగ్రత్తగా వినండి. దేవుని ఆత్మ కలిగిన వాడు ఏం చేస్తాడంటే ఇతరుల యొక్క అవసరాలను తీరుస్తాడు. పరిశుద్ధాత్మ కలిగిన వాడు ఇతరుల అవసరాలు తీరుస్తాడు. దేవుని ఆత్మ కలిగిన వాడు ఇతర అవసరాలను పట్టించుకుంటాడు. ఇతరులు తిన్నారా లేదా ఆలోచన చేస్తారు, ఇతరులు తాగారా లేదా ఆలోచన చేస్తారు, ఇతరులు ఎలా ఉన్నారో ఆలోచన చేస్తారు, ఇతరుల అవసరాలను వాళ్ళు ఆలోచన చేస్తారు. దేవుని ఆత్మ కలిగిన వారు, పరిశుద్ధాత్మ కలిగిన వారు. ఏసేపు అన్నలకు దేవుని ఆత్మ లేదు కాబట్టి ఆ పర్టికులర్ టైంలో వాళ్ళు ఏసేపుకు భోజనం కూడా పెట్టలేదు. ఏసేపుకు ఆహారానికి భోజనం లేవు, నీళ్లు కూడా ఇవ్వలేదు. ప్రియులారా, అది దేవుని ఆత్మ కలిగిన వాడు చేసే పని. దేవుని ఆత్మ కలిగిన వాడు ఇతరుల అవసరాలను తీర్చేవాడుగా ఉంటాడని మనం చూస్తున్నాం. తర్వాత ఇంకేం చూద్దాం చూడండి. దేవుని ఆత్మ కలిగిన వాడు ఏం చేస్తాడు? ఆది కాండము 44వ అధ్యాయం, ఆది కాండము 44వ అధ్యాయము 30వ వచనం చదవండి. 30వ వచనం, ఆది కాండం 43 క్షమించండి 43వ అధ్యాయము 30వ వచనం. 30 అన్నది 30 వెర్స్ 30. అప్పుడు తన తమ్ముని మీద ప్రేమ పొర్లుకొని వచ్చాను. ఏసేపుకి ఏమొచ్చిందంట? తన తమ్ముని మీద ప్రేమ పొర్లుకొని వచ్చాను. ఏసేపుకు తన తమ్ముడి మీద ప్రేమ పొర్లుకొని వచ్చాను. 37వ అధ్యాయానికి రండి ఇప్పుడు ఒకసారి. 37వ అధ్యాయంలో 5వ వచనం చదవండి. 37వ అధ్యాయము 5వ వచనం. ఏసేపు ఒక కలగని తెలియజెప్పగా మరీ పగబట్టిరి. 8వ వచనం ఆఖరి లైన్లో ఏముంది? అతని మీద మరింత పగబట్టిరి. జాగ్రత్తగా వినాలి. దేవుని ఆత్మ కలిగిన వానికి ప్రేమ పొంగి పొర్లుతుంది. జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధాత్మ కలిగిన వారిలో ప్రేమ ఉప్పొంగుతుంది, ప్రేమ పొంగి పొర్లుతుంది. ప్రేమను అణుచుకోలేడు. తన సహోదరులు ప్రేమిస్తాడు, తన సహోదరుల కోసం ప్రాణమైన ఇస్తాడు. పరిశుద్ధాత్మ కలిగిన వాడు. ఏసేపు దేవుని ఆత్మ కలిగిన వాడు కాబట్టి తమ్ముడి మీద ఏమొచ్చిందంట? ప్రేమ వచ్చింది. 37వ అధ్యాయంలో అన్నల దమ్ములకి ఏం పట్టింది? అతని మీద పగ వచ్చింది. ఆత్మ లేని వాడికి పగ ఉంటుంది.
పరిశుద్ధాత్మ లేని వాడికి పగ ఉంటుంది. దేవుని ఆత్మ కలిగిన వాడికి ప్రేమ ఉంటుంది. దేవుని ఆత్మ లేని వాడికి పగ ఉంటుంది. ఈ పగ ఏమవుద్దంటే పొగ అవుతుంది. మళ్ళా ఈ పగ ఏమవుద్ది? పొగ అయిపోయి కాలిపోవటం ప్రియులా. ఇంకా ఫైనల్ ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 45వ అధ్యాయము 4వ వచనం. 45వ అధ్యాయము 4వ వచనం. అంతటి యోసేపు మూసేసి అయిపోయింది. నా దగ్గరకు రండని ఎవరితో అంటున్నాడు ఆ మాట? తన సహోదరులతో అంటున్నాడు, నా దగ్గరికి రండి. యోసేపు ప్రేమ కలిగిన వాడు కాబట్టి, దేవుని ఆత్మ ఉంది కాబట్టి యోసేపు అంటున్నాడు, తన సహోదరులను దూరం చేసుకోకుండా దగ్గరికి చేర్చుకుంటున్నాడు. నా దగ్గరికి రండి అని దగ్గరికి చేర్చుకుంటున్నాడు. యోసేపు అన్నదమ్ములు ఏం చేశారు? యోసేపుని చెప్పండి. ఏం చేసుకున్నారు? వాళ్ళు దూరం చేసుకున్నారు కదా, అమ్మేశారు, గుంటలో పడేశారు, ఏమైపోయినా పర్వాలేదు అనుకున్నారు. తన బ్రదర్స్ ఏమో యోసేపును దూరం చేసుకున్నాడు, యోసేపు ఏమో దగ్గర చేసుకుంటున్నాడు. దేవుని ఆత్మ కలిగిన వాడు ఎప్పుడు కూడా ఎవరిని దూరం చేసుకోడు. ఇదే గుర్తు. ఏమండి? పరిశుద్ధాత్మ కలిగిన వాడు ఎవరిని ఎప్పుడు దూరం చేసుకోడు. నాకు 3 పిల్లలండి. మా వాడు నన్ను ఎదిరిస్తాడు అనుకో, దూరం చేసుకుంటానా? నేను చెప్పిన మాట వినడనుకో, దూరం చేసుకుంటానా? చేసుకోను. అలాగే సహోదరులు కూడా మనం ఎవరిని కూడా దూరం చేసుకోకూడదు. కొన్ని బలహీనతలు ఉంటాయి, తప్పులు ఉంటాయి. మనం అందరం పడిపోయే వాళ్ళమే, జారిపోయే వాళ్ళమే. కానీ యోసేపు దేవుని ఆత్మ కలిగిన వాడికి కనుక దగ్గర చేసుకుంటున్నాడు. అన్నదమ్ముళ్ళేమో దూరం చేసుకుంటున్నాడు. యోసేపు జీవితంలో నుంచి ఎన్ని మాటలు మనం నేర్చుకున్నాం, ఎన్ని చక్కని మాటలు. దేవుని ఆత్మను మనం కలిగి ఉంటే ఆలోచన చేస్తాం, ఆగి ఉంటాం, అనుకువ కలిగి ఉంటాం. దేవుని ఆత్మ మనం కలిగి ఉంటే ఇతరుల అవసరాలను తీర్చే వారంగా ఉంటాం మనం. దేవుని ఆత్మ మనం కలిగి ఉంటే ప్రేమ చూపిస్తాం మనం. దేవుని ఆత్మ మనం కలిగి ఉంటే దగ్గరగా చేర్చుకుంటాం మనం. ఏం చేస్తాము? కానీ దేవుని ఆత్మ లేనివారు యోసేపుకు భోజనం పెట్టలేదు. యోసేపు మీద పగబట్టారు, యోసేపును దూరం చేసుకున్నారు. యోసేపులో ఉండే లక్షణాలు మనం కలిగి ఉండాలి. కాబట్టి యోసేపులో యేసు ప్రభు కనపడినట్లు మన జీవితాల్లో కూడా యేసు ప్రభు కనపడాలి. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. దేవుడు మనందరం ఆ రీతిగా జీవించడానికి దేవుడు మనకు కూడా సహాయం చేయనుగాక.